ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే మీషో నుంచి మంచి శారీ కలెక్షన్ తీసుకొచ్చేసిన, డైలీ వేర్ శారీ కలెక్షన్. సో అంతకంటే ముందు నేను మీతో ఒక మాట షేర్ చేసుకోవాలి. మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవగానే మన ఛానల్లో గివ్ అవే అయితే పెడతాను. అయితే ఎవరైతే ఇప్పటి నుంచే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారో రెగ్యులర్ గా, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు కలెక్షన్ ఏంటో చూసేద్దాం. సో చూడండి, ఇన్ని కలెక్షన్స్ అయితే తీసుకొచ్చిన. ఈ శారీస్ అన్ని నేను మీషో నుంచి తెప్పించిన డైలీ వేర్ కలెక్షన్. సూపర్ కలెక్షన్, అసలు 5 స్టార్ రేటింగ్ ఉంది, 5 స్టార్ అండ్ 4 స్టార్ రేటింగ్ ఉంది. చాలా బాగున్నాయి. సో చూసేద్దామా? ముందైతే అన్ని ఓపెన్ చేసి పెట్టుకుందాం. సో చూద్దాం ఇక్కడ నుంచి. ఇదైతే బటర్ఫ్లై శారీస్ అన్నమాట. డైలీ వేర్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి. శారీ కలెక్షన్ ఎంత బాగుంది అసలు. చూడండి, మీకు అన్ని చూపిస్తాను. ఇది చూడండి, ఇది బ్లాక్ కలర్. అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత. ముందే, ఎందుకంటే మీ ముందే ఓపెన్ చేద్దామని చేస్తున్నా. ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కటి చూపిస్తా. ఇదైతే కాంబో ఆఫర్ అన్నమాట. 2 శారీస్ వచ్చినాయి. నేను వీటన్నిటికీ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. ఒకసారి అయితే తీసేసుకోండి. మీరు ఎమ్మడే కొనాలి అనుకుంటే కార్డ్ లో అయితే యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో శారీస్ అయితే చాలా బాగున్నాయి డైలీ వేర్ కి. ఇంకో ఇది కూడా కాంబో ఆఫర్ అన్నమాట. చాలా మంచి శారీస్ అయితే తీసుకొచ్చేసిన. సో చూద్దాం ఎట్లా ఉన్నాయి కలెక్షన్ ఏంటి అనేసి. సో ఇదైతే చూడండి, ఇందులో లేస్ వచ్చింది అనమాట. మనకి ఇది బయట తీసుకోవాలంటే ఒక శారీ 500 అట్లా పడుతుంది. మనకి మీషోలో చాలా తక్కువ కాస్ట్ పడింది. ఎంత కాస్ట్ పడింది అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను, చూసుకోండి. ఓకేనా? సో ఇవన్నమాట ఈ శారీస్. అండ్ ఈ 2 శారీస్ మనకి కాంబో ఆఫర్ లో వచ్చినాయి అన్నమాట. అండ్ ఇదైతే బెర్రీస్. బాగుంది శారీ డిజైనింగ్ కానీ, అది చూసి తీసుకున్నాను అనమాట. నేను అన్ని 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ ఉన్నవే తీసుకున్నాను. శారీ క్లాత్ కూడా బాగుంది. ఏంటంటే ఇవి మనకి పిల్లలకి శారీస్, ఫ్రాక్స్ కుట్టడానికి, మనం డైలీ యూస్ కి కూడా తీసుకోవచ్చు అనమాట. సో 2 అయితే కాటన్ శారీస్ తీసుకొచ్చేసినాను. ఇవైతే అమ్మ కోసం తీసుకున్నా. చూడాలి, బాగుంటే అమ్మకు ఉంచుతాను, లేదంటే రిటర్న్ పెట్టేస్తాను అనమాట. సో చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. రేటింగ్ చూసి తీసుకున్నాను. క్లాత్ అయితే ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్, చాలా బాగుంది డిజైన్ కూడా. ఇదేంటంటే థ్రెడ్ వర్క్ ఏమో అనుకున్నా, ప్రింట్ వచ్చింది. ప్రింట్ వస్తేనే మంచిగా ఉంటది. థ్రెడ్ వర్క్ అయితే మనకి దారాలు పట్టి లాగుతుంటది అనమాట. సో ప్రింటెడ్ శారీ కాబట్టి చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే పక్కకు పెడదాము. సో అండ్ నెక్స్ట్ శారీ కాటన్ అని చెప్పినాను కదా, ఇది అన్నమాట. 2 శారీస్ తీసుకున్నా కాటన్ లో. ఎవరో అడిగారు, కామెంట్ చేశారు, కాటన్ శారీస్ కూడా చూపించండి సిస్ అని. సో వాళ్ళ కోసం అని చెప్పేసి, ఇంకా అట్లే అమ్మకు కూడా అవుతాయి కదా, ఎండాకాలం కదా, అమ్మ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతుంది. సో అమ్మ కోసం కొంచెం మెత్తగా ఉండాలని చెప్పేసి తీసుకున్నా అనమాట. సో చూద్దాము. సో ఇదన్నమాట. బాగుంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా ప్యూర్ కాటన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, కలంకారీ శారీస్. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయినాయి కదా, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా అసలు ఇవి చాలా కడుతున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇది కూడా తెప్పించేసిన అనమాట. ఇది శారీ క్లాత్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఇవన్నీ ఓపెన్ చేసి చూసుకుందాం ఇప్పుడు.
శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తా, బ్లౌజ్ ఎలా ఉంది, శారీ ప్యాటర్న్ మొత్తం ఎలా ఉంది అనేది చూపిస్తా అన్నమాట. సో చూసేద్దాం. ఇదైతే బటర్ఫ్లై శారీ అన్నమాట. సో చూడండి దీనికైతే ఎంత బాగా వచ్చిందో. నాకైతే అసలు క్లాత్లు అయితే చాలా బాగున్నాయి, రివ్యూ కూడా చాలా బాగుంది. సో చూడండి మనకి కొంగు అన్నమాట ఇది. నేను దీని కాస్ట్ ఏంటి అనేది స్క్రీన్ షాట్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. రివ్యూ అయితే చాలా బాగుంది. మనకి ఇలా మొత్తం బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా వస్తుంది శారీ మొత్తము. దీనికి లేస్ కూడా వచ్చింది అనమాట. చూడండి ఎంత యూనిక్ గా ఉంది, ఎంత డిగ్నిటీ గా ఉంది. డైలీ వేర్ కైనా ఎక్కడికైనా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా చాలా బాగుంటది. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. సో దీన్ని డబుల్ ఫోల్డింగ్ లో ఇచ్చారు, చూపిస్తాను చూడండి. దీని బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి మనము ప్లెయిన్ వచ్చింది, ఇదే బ్లౌజ్ ఇంకా వేరే శారీస్ పైన కూడా పేరప్ చేయొచ్చు అనమాట. సో చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట. దీనికి కూడా బ్లౌజ్ కి హ్యాండ్స్ కి లేస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది బ్లాక్ శారీ. ఇదేంటంటే నెమలి పించాలు అండ్ లీవ్స్ తో వచ్చింది అనమాట. దీంట్లో పైన నెమలి పించాలు ఉన్నాయి చూడండి. దీన్ని కూడా చూద్దాము. ఇది ఫ్రాక్స్ కైనా లాంగ్ ఫ్రాక్స్ కి, మన పిల్లలకి ఫ్రాక్స్ కుట్టడానికి చాలా బాగుంటది. సో మనం కట్టుకోవడానికి డైలీ యూస్ కూడా చాలా బాగుంటది అనమాట. సో కట్టి కట్టి ఇవి పాతకు కావాలి, చినిగిపోవాలి, కానీ ఇవైతే పాతకు కావన్నమాట. సో చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో చూడండి బ్లౌజ్ అయితే ఇది. సో చూసారు కదా ఇలా వచ్చింది శారీ మొత్తం. చాలా బాగుంది. క్లాత్ అయితే అసలు చాలా బాగుంది, మెత్త ఉందన్నమాట శారీ. మనకి ఇలాంటి శారీస్ అయితే చాలా కంఫర్ట్ ఉంటాయి కదా, ఇంట్లో కూడా చాలా కంఫర్ట్ గా ఉండొచ్చు, బయటికి వెళ్ళినా కంఫర్టబుల్ గా ఉంటాయి అనమాట శారీస్. సో టోటల్ డిజైన్ అయితే ఇలా వచ్చింది అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. ఈ రెండు కాంబో ఆఫర్ అన్నమాట. ఈ రెండు శారీస్ 500 ఏమో పడినాయి మనకి. ఇది ఒక్క శారీనే బయట 400 అట్లా పడుతుంది. సో ఈ శారీ అయినా ఒక 300 350 అయినా పడుతుంది అంట. క్లాత్ అయితే చాలా మెత్త ఉంది. సో చూపిస్తాను చూడండి. దీనికి చూడండి ఇంకా మనకు లేస్ ప్రొవైడ్ చేసారు, చాలా బాగుంటది. చూడండి ఎంత యూనిక్ గా డిగ్నిటీగా కనిపిస్తుంది అనమాట. అంటే లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అయిపోతుంది. మనకి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి శారీస్. చూడండి మీకు ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇలా ఉందన్నమాట శారీ మొత్తం, ఇలా వచ్చేసింది. సో ఇలా ఉందన్నమాట శారీ మొత్తం. చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. సో దీనికి ఏంటంటే లేస్ చూడండి, ఇక్కడ లేస్ ఇచ్చారు, పైన లేస్ ఇచ్చారు. లేస్ అయితే చాలా బాగుంది, నీట్ గా ఉంది. మనకి బయట 400 పడుతుంది, మనకి 250 రూపీస్ లో వచ్చేసింది. 250 500 250 అండ్ 300 లో వచ్చింది అనమాట. నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో ఈ శారీ ఆ శారీ కాంబో ఆఫర్ అన్నమాట. సో చూడండి ఇంకా ఇదే కాదు, మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, మనం నచ్చిన కలర్ లో తీసుకోవచ్చు. సో ఇలా వచ్చింది అనమాట. ఇది బ్లౌజ్ అన్నమాట. ఈ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో చూడండి మనం ఇలాంటి బ్లౌజులు కుట్టించుకుంటే ఏంటంటే మనం వేరే శారీ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఇలా ఉందన్నమాట. శారీ మొత్తం ఇలా వస్తుంది, మధ్యలో డిజైన్ వస్తుంది. ఇప్పుడైతే ఇవి ట్రెండింగ్ నడుస్తున్నాయి అనమాట. సో మధ్యలో డిజైన్ వచ్చింది, మనకి కింద బార్డర్ కూడా సన్న బార్డర్ ఇచ్చారు అనమాట. ఇట్లా డిజైన్ మొత్తం ప్రింట్ అన్నమాట. ఇది మొత్తం చూడండి ఎంత బాగుందో. శారీ మొత్తం ఎంత బాగుంది చూడండి, నేవీ బ్లూ కలర్ ఇది. సో ఇలా వచ్చేసింది శారీ మొత్తం. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టాలన్నా, పెద్దవాళ్ళ ఫ్రాక్స్ కుట్టుకోవాలన్నా, కాలేజ్ పిల్లల ఫ్రాక్స్ కుట్టుకోవాలన్నా, ఆఫీస్ వేర్ కి కూడా సూపర్ గా సెట్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అన్నమాట. ఇదేదో సినిమాలో అనుపమ కట్టుకుంటారు అనమాట. సో అనుపమకి అయితే సూపర్ సెట్ అయింది, మనకు కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. సో ఇందులో ఏంటంటే మనకి మొత్తం బొమ్మలు వచ్చినాయి అనమాట. ఇంకా చూడండి మొత్తం కలంకారీ డిజైన్ లాగా వచ్చింది. కొబ్బరి చెట్లు ఇట్లా మనం రౌండ్ గా తిరిగి ఆడతాం కదా, అట్లా మొత్తం ఇట్లా వచ్చింది అనమాట డిజైన్స్. సో సూపర్ ఉంది శారీ మాత్రం. సో చూడండి ఇది కూడా బ్లౌజ్. మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తే ఒక్క బ్లౌజ్ కుట్టించుకుంటే మనం ఇట్లాంటి కొంచెం మ్యాచ్ అయినా సరే ఈ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు అనమాట వేరే దాంట్లో పైనకి. ఇంకా చూడండి మనకి మొత్తం ఇలా వచ్చేసినాయి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే
వేరే బ్లౌజ్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ బ్లౌజ్ తో అయినా, ఎల్లో కలర్ బ్లౌజ్ తో, బ్లూ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న బ్లౌజ్ తో కూడా. చూసారా ఇలా వచ్చింది అనమాట. శారీ మొత్తం ఇలా ఉందన్నమాట. ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. అండ్ ఇది గ్రీన్ కలర్ ది కాంబో అన్నమాట. ఇది ఆ గ్రీన్ కలర్ కాంబో. ఇంకా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. సో చూడండి, శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అసలు మిస్ చేసుకోకండి. మీకు ఏదైనా కావాలంటే వెంటనే కార్ట్ లో యాడ్ చేసుకొని తర్వాత అయినా తీసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇదైతే బ్లౌజ్ అన్నమాట. ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ ఇక మొత్తం లీఫ్ డిజైన్ వచ్చింది. దీనికి కింద లైన్స్ వచ్చినాయి, లీఫ్ డిజైన్ వచ్చింది. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఇంట్లో అయితే ఈజీగా, ఇంట్లో డైలీ వేర్ శారీస్ కైనా, డైలీ వేర్ అనే కాదు, మనం ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ కాస్ట్ పడింది. మనం బయట మనకి ఇంటి దగ్గరలో షాప్లలో అడిగితే చాలా కాస్ట్ పడుతుంది అనమాట. సో చూసారు కదా, శారీ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఈ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ పైన మొత్తం చెర్రీ డిజైన్ వచ్చిందనమాట. సో చూడండి ఎంత బాగుందో. ఎలాంటి వాళ్ళకైనా ఇది సెట్ అయిపోతుంది అనమాట. బ్లాక్ కలర్ లవర్స్ ఉన్న, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే బాగా సెట్ అయిపోతుంది. సో చూసిరా ఇలా ఉందన్నమాట. సో మనకి ఇదేంటంటే థ్రెడ్ లేస్ లాగా ఇచ్చారనమాట. థ్రెడ్ కింద చూడండి ఇలా. సో ఇలా వచ్చేసింది అనమాట. సో చూసారు కదా, ఇది మొత్తం చూద్దాము. అండ్ బ్లౌజ్ అయితే ఇది అనమాట. చూడండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. రెడ్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ మనకి. సో ఈ చెక్స్ ఉంది బ్లౌజ్. మనకు ప్లెయిన్ కనిపిస్తుంది కానీ ఇందులో చెక్స్ ఉన్నాయి అనమాట. మొత్తం చిన్న చిన్న లైన్స్ వచ్చినాయి. సో ఈ చెక్స్ ఏంటంటే ఇది కూడా ప్లెయిన్ అనమాట. మనం ఈ బ్లౌజ్ కూడా వేరే శారీస్ పైన కూడా పేరప్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇలా ఉందన్నమాట. శారీ మొత్తం ఓవరాల్ శారీ లుక్ మొత్తం ఇదన్నమాట. చూసారు కదా, ఇదైతే కొంగు. మనకి కింద మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. ఇది థ్రెడ్ తోని లేస్ లాగా ఇచ్చేసారు. చాలా బాగుంది శారీ అయితే. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ. సో చూడండి, ఇదైతే మనకి కలంకారీ డిజైన్. ఇది కూడా మొత్తము ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతుంది అనమాట. చాలా మంది కట్టుకుంటున్నారు. క్లాత్ కూడా చాలా బాగుంది. మనకి ఇట్లాంటి క్లాత్లే కదా కావాలి. ఇంట్లో పని చేసినప్పుడు ఇట్లాంటి శారీస్ కట్టుకొని పని చేయలేము కదా. సో ఇట్లాంటి శారీస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటాయి. సో ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిందనమాట బయట, వేరే వాళ్ళ పేరు ఎందుకు, ఏం చెప్పారంటే మీషో నుంచే బండిల్స్ తెప్పించుకొని సేల్ చేస్తారంట ఇంటి దగ్గరే. సో మనము మీషో నుంచి రీసెల్లింగ్ బిజినెస్ కూడా చేయొచ్చు. మన దగ్గర ఒక 5,000 ఉంటే చాలు, రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో మనకి రీసెల్లింగ్ బిజినెస్ లేదు, చేయలేము అనుకుంటే మనం ఏంటంటే, ఇప్పుడు నేను ఇవన్నీ కట్టుకోను కదా, ఇవన్నీ రిటర్న్ పెట్టేస్తా, విష్ లింక్ లో యాడ్ చేస్తా. సో ఎవరైనా పర్చేస్ చేస్తే దాంట్లో నుంచి మనకి 5% కమిషన్ వస్తుంది. మీషో చాలా తక్కువ కమిషన్ వస్తుంది. నేనేంటంటే మీషో ఈ శారీస్ అన్ని ఎందుకు తెప్పిస్తానంటే వీడియోస్ కోసం, మీకు చూపించడం కోసం తెప్పిస్తాను. ఇందులో పెద్ద కమిషన్ ఏం రాదు, వేలకు వేలు ఏం రావు. జస్ట్ ఏదో మనకి ఇంట్లో ఖర్చుల మట్టుకైతే వస్తాయి. ఇంట్లో ఏంటంటే బయటికి వెళ్ళలేము, ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి అనుకుంటే మనకి ఇంట్లో ఖర్చుల మట్టుకైతే వస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే విష్ లింక్ ద్వారా మనము ఇట్లా బై చేయొచ్చు. మళ్ళీ రీసెల్లింగ్ అని కాదు, మనం ఆర్డర్ పెట్టి మనం వీడియో చేసి, వీడియోలో దీని లింక్ ఇస్తే, లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే దాంట్లో మనకి కొంచెం అమౌంట్ పడుతుంది అనమాట. ఒక శారీ పైన ఒక 5 రూపీస్, ఒక 10 రూపీస్. పెద్ద శారీస్ అయితే 20 రూపీస్. ఒక్కొక్క శారీ పైన మంచి శారీ తీసుకున్నామంటే 150 రూపీస్ అట్లా. అంటే చాలా మంది పర్చేస్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూపించే కలెక్షన్ బాగుండాలి, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇవే శారీస్ మనకి బయట, నేను మొన్న తీసుకున్న ఈ శారీ ఒకటి 450 రూపీస్ చెప్పింది. మనకి మీషోలో 450 లేదు, చాలా తక్కువ ఉంది. అంటే వాళ్ళు కమిషన్ యాడ్ చేసుకొని అమ్ముతారు కాబట్టి మీషో నుంచి మనకు డైరెక్ట్ ఏంటంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంటికి వస్తే శారీ నచ్చకపోతే మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటది అనమాట. సో ఇందులో పర్చేస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. ఇందులో కట్టుకున్న చీరలు ఉంటాయి అనేది అపోహ. ఎందుకంటే ఇందులో రీసెల్లర్స్ ఉంటారు, షాప్స్ నుంచే రీసెల్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో అంటే షాప్ల నుంచి మనకి అమ్మడం, సెల్లింగ్ చేయడం మీషో ద్వారా. ఇప్పుడు ఏంటంటే మనం ఈ సరౌండింగ్ లో, నేను ఇప్పుడు ఇక్కడ షాప్ పెట్టుకున్నా, ఈ షాప్ ఏంటంటే మనం ఈ శారీస్ అమ్మితే ఏంటంటే ఇక్కడిక్కడ వాళ్ళు వస్తారు. మీషో అయితే ఎక్కడెక్కడి నుంచో, మనం ఆల్ ఇండియాలో
ఎక్కడికైనా డెలివరీ చేయొచ్చు కదా మీషోలో. సో అందుకని చెప్పేసి ఏ ఏరియా వరకు పెట్టాలో కూడా అందులో ఉంటుందన్నమాట. సో ఆ ఏరియా నుంచి మనకి కస్టమర్స్ వస్తారు కాబట్టి మీషోలో పెడతారన్నమాట. అదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా మీషోలోనే అమ్ముతారు. ఎందుకంటే తక్కువ కాస్ట్. వేరే వాళ్ళకి అమ్ముకున్న బదులు ఇందులో పెడితే మనం 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అన్నమాట. సో షిప్పింగ్ ఛార్జెస్ చూసుకొని షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా కూడా మీషోలో GST నంబర్ ఉంటే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా కూడా అమ్ముకోవచ్చు అంట. సో అట్లా ఉంటది అనమాట. కట్టిన చీరలు ఇందులో అమ్మరు. అదొకటి అపోహ మైండ్ లో నుంచి తీసేయండి. సో ఈ శారీ చూసేద్దాం. సో ఇదన్నమాట. కలంకారీ డిజైన్ చాలా బాగుంటది కట్టుకుంటే. మా అమ్మకైతే ఇట్లాంటి చీరలు అంటే చాలా ఇష్టం. సో చూసారు కదా ఇలా ఉందన్నమాట శారీ మొత్తము. ఇవైతే శారీస్ అన్నమాట. ఇవి చూపించడం మర్చిపోయినా. సో ఇవైతే కాటన్ శారీస్ అన్నమాట. సో 2 కాటన్ శారీస్ ఉన్నాయి కదా, ఆ కాటన్ శారీస్ కూడా చూసేద్దాము. సో ఇదైతే బ్లౌజ్ అన్నమాట. కాటన్ బ్లౌజ్ అయితే ప్యూర్ కాటన్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది కూడా ప్లెయిన్ వచ్చింది. మనం ఇంకా వేరే శారీస్ పైన కూడా పేరప్ చేయొచ్చు. సో శారీకి ఇలా వచ్చింది అనమాట. చిన్న బార్డర్ వచ్చింది గోల్డెన్ కలర్ లో. శారీ అయితే ఇలా ఉంది. ఓవరాల్ శారీ మొత్తం పైన ఎల్లో కలర్, కింద పింక్ కలర్. ఇదంతా ప్రింట్ అన్నమాట. వైట్ అదంతా ప్రింట్. సో చూద్దాం. ప్రింట్ వస్తే బాగుంటది. థ్రెడ్ అయితే మనకి దారాలు గుంజుతా ఉంటాయి. సో ప్రింట్ అన్నమాట ఇది. శారీ మొత్తం ఇలా ఉంది. సో మొత్తం కాటన్ శారీ. సో ఇది అన్నమాట కొంగు. ఇదైతే కొంగు అన్నమాట. ఇందులో కొంచెం సిల్క్ కలిసినట్టుంది చూడాలి. ఇదన్నమాట శారీ. కానీ స్టిఫ్ ఉంటది కట్టుకున్నప్పుడు, చాలా స్టిఫ్ ఉంటది శారీ అయితే. దీని డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. సో ఇలా వచ్చింది అనమాట. ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ ఇదే. సో మొత్తం ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది. మా అమ్మకి బ్లాక్ కలర్ కట్టదు. సో చూడాలి మరి. సో ఇదైతే బ్లాక్ అన్నమాట. సో మొత్తం ఇదైతే ఇలా వచ్చింది శారీ. బాగుంది శారీ అయితే, చాలా బాగుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళనే కాదు, చిన్నవాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఉంది శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి కొంగు అన్నమాట. సో 2 శారీస్ కూడా కాటన్ శారీస్ బాగున్నాయి. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, అక్క కాటన్ శారీస్ కూడా చూపించండి అని చెప్పేసి కామెంట్ చేశారనమాట. సో అందుకోసం అని చెప్పేసి 2 కాటన్ శారీస్ అయితే తెప్పించాను. ఇంకెవరికైనా కాటన్ శారీస్ కావాలంటే కామెంట్ చేయండి, మొత్తం కాటన్ శారీస్ తెప్పిస్తాను. నచ్చింది మీకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఈ బట్టలన్నీ మళ్ళీ మడత పెట్టాలి. ఇందులో కూడా కష్టం ఉంటది. వీడియో తీయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, మధ్యలో వాయిస్ ఓవర్ పోతుంది, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మళ్ళీ బట్టలు మీకు అంతా ఓపెన్ చేసి చూపించిన కదా, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి రిటర్న్ పెడితే వాడు ఎప్పుడు రిటర్న్ వస్తాడో తెలియదు. టైంకి ఇంటి దగ్గర ఉండాలి, రిటర్న్ పెట్టాలి, మళ్ళీ ఆర్డర్ పెట్టినప్పుడు ఇంటి దగ్గరే ఉండాలి, అవి తీసుకోవాలి. మనము 10 శారీస్ పెట్టినాం అనుకో, 10 శారీస్ ఒకటేసారి రావు. ఆ 10 శారీస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో 10 శారీస్ అన్ని కలిపి వీడియో తీస్తేనే కదా మనం ఒక్కోసారి వీడియో చేస్తాం. మాటికి అన్ని వీడియోస్ చేయలేం. నేను ఇంట్లో పని చేసుకోవాలి, ఇంట్లో మస్తు పని ఉంటుంది. నాకు 3 పిల్లలు, పిల్లల్ని స్కూల్ కి పంపించాలి, ఇంట్లో పని చేసుకోవాలి, సో వీడియో తీసుకోవాలి, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంత కష్టం ఉంటది ఒక వీడియో వెనుక. సో అంత ఈజీ కాదు ఏదైనా. కాకపోతే ఇప్పుడు కష్టపడితే రేపటి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి ఈ కష్టం అన్నమాట. సో మనం కష్టపడకుండా ఏది రాదు, ఈజీగా వచ్చేస్తుంది కష్టపడకుండా అని ఎవరైనా అంటే అది అబద్ధం, నమ్మకండి. సో ఇంకో అపోహ అయితే తీసేయండి. మీషోలో కట్టిన చీరలు, వేసుకున్న డ్రెస్సెస్ అమ్మరు. రిటర్న్ పెడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు వేసుకొని ఇప్పుడే రిటర్న్ పెడతారు. ఒకవేళ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆ బట్టలు అప్పుడే మనకు తెలిస్తే అప్పుడే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి రిటర్న్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సరే, మొత్తానికైతే ఈ వీడియో అయిపోయింది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ మాట్లాడుంటే సారీ. అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు సపోర్ట్ నాకు కావాలి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎక్కువ మనకి ఆడవాళ్ళకి శత్రువులు. సో మనకు ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళు చాలా గ్రేట్. నా దృష్టిలో ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళు చాలా గ్రేట్. సో నాకు సపోర్ట్ చేస్తున్న అక్క చెల్లెళ్ళకి చాలా 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 థ్యాంక్స్. అండ్ అన్నదమ్ములకు కూడా చాలా థ్యాంక్స్. అన్నదమ్ములకు ఉన్న మనసు అక్క చెల్లెలకు ఎక్కువ ఉండదు. అట్లా ఉందంటే వాళ్ళు చాలా గ్రేట్ అని.
సో నేనైతే చాలా వరకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. నేనైతే నా తోటి వాళ్ళకి, నా ఫ్రెండ్స్ కి, ఆడవాళ్ళకి, మగవాళ్ళది ఏముందబ్బా వాళ్ళు ఎట్లయినా బ్రతికేస్తారు. వాళ్ళకుంటే కష్టాలు ఉంటాయి, కానీ ఆడవాళ్ళంతా కాదు. వాళ్ళకి డబ్బులు కావాలన్నా కష్టమే, ఇంట్లో ఏం పని చేసుకోవాలన్నా కష్టమే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా కష్టమే. సో కాబట్టి నేను ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో నాకు మళ్ళీ చెప్తున్నా, నాకు సపోర్ట్ చేసే అక్క చెల్లెలకి చాలా 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 థ్యాంక్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా గివ్ అవేలో మంచి గిఫ్ట్ ఇస్తా. లేడీస్ కి అవసరం ఏదే ఇస్తా ఫస్ట్ అయితే. ఇంకా చూద్దాము. అన్నయ్య వాళ్ళు, అన్నదమ్ములు అయితే ఎవరు ఎక్కువ కామెంట్ చేయట్లేదు. సో నాకు కామెంట్ చేసే సిస్టర్స్ కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే ఖచ్చితంగా గివ్ అవే పెడతా. 10,000 క్రాస్ అవ్వాలి. మీ సపోర్ట్ తో క్రాస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.